మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం 6వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు, దరిద్రాలన్నీ పోతాయి, అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. జనక మహారాజుతో వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమందు దేవాలయమందు దీపారాధన చేస్తూ ఉంటాడో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం ఎలా చేయాలంటే పైడి పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమ్మిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమ్మిదను బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరు రోజున వెండితో ప్రమ్మిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి గోధుమ పిండితో ప్రమ్మిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటమే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు చేయవలెను అని వశిష్ఠుల వారు చెప్పినారు. దీపదానము చేయువారు ఈ విధంగా చేయవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలగజేయునదియు సకల సంపదలు ఇచ్చినది అయినా ఈ దీపదానము చేయుచూ ఉన్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను సరే భోజనం పెట్టి దక్షిణ తాంబూలలు ఇవ్వాలి. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యా అభివృద్ధి ఆయువృద్ధి కలిగి సుఖముగా జీవిస్తారు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెదను, ఆలకింపుము అని వశిష్ఠుడు జనకుడితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గము కేగుట. రాజా, ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతువు ఉండేది. వెనుక ముందు ఎవ్వరూ లేను ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరులను యాచించగా వచ్చిన సొమ్మును ఆమె చాలా జాగ్రత్త చేసేది. ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవటం మానేసి డబ్బు ఖర్చు అవుతుందని సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది. ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ కూడా చేయలేదు. ఎక్కడా కాసేపు కూర్చొని పురాణ కథలు వినేది కాదు. అందువలన భక్తి భగవంతుడు అనేవి ఆమెకు పరిచయం లేనివిగా అయిపోయాయి. ఆ వితంతువు ధోరణి ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు. పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకటం వలన వచ్చే జన్మలోనూ మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది. అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని ఆ బ్రాహ్మణుడు నిర్ణయించుకుంటాడు. ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు. అయిష్టంగా అయోమయంగా ఆమె ఆయనకు కాస్త దూరంలో కూర్చుంటుంది. జీవితం నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఇది చిట్లు పోతుందో ఎవరికీ తెలియదు. ఈలోగా సంపదలు శాశ్వతం, ఆ సంపదే కాపాడుతుందని అనుకోవటం అమాయకత్వం. అందుకోసం డబ్బు గురించిన ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు. మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ లభించదు. ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది. అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెప్తాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి. ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించిన ఆలోచన చేయలేదు.
భగవంతుని గురించిన 4 మంచి మాటలు వినలేదు. ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు. జీవితంలో యాచించటం కోసం వెళ్ళి ఒక్కో ఇంటి ముందు ఎంతోసేపు నిలబడ్డాను. ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచాను. ఇలా వచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదానిని కాదు, కానీ అన్నీ ఇచ్చే ఆ భగవంతుణ్ణి వదిలేసి అందరి ఇళ్లకు తిరిగాను. నిజంగా ఇది ఎంత అమాయకత్వం! యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది. నా పరిస్థితి తలుచుకుని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకొని ఉండవలసింది కదా. వెలుగు వైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగే వాళ్లను మూర్ఖులనే కదా అంటారు. అలాంటి మూర్ఖత్వపు పనులే కదా నేను చేసింది అనుకుంటుంది ఆ వితంతువు. ప్రతిరోజు ఎంతోమంది తనను చేదరించుకుంటున్నారు, కానీ తనను ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడూ అసహించుకోడు కదా. తనను అడిగారు కదా అని ఆయన ఎవరినీ ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా. భగవంతుడు దయామయుడు. పుణ్యకార్యాల ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి. రేపటి కోసం అన్నట్లుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో అలాగే వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది. కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. అలా సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేసి దైవతార్చన చేసి శివకేశవులను ఆరాధించసాగింది. తన శక్తి కొలది దానం చేయటం మొదలుపెట్టింది. దేవాలయాలలో దీపాలు వెలిగించటమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది. పురాణ శ్రవణం చేయసాగింది. అలా చేయటం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంటుంది. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది అని జనకుడికి వశిష్ఠ మహర్షి చెప్తాడు. ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని 6వ అధ్యాయం సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.